సార్ మొన్న మనకి రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే దేవరకి సీక్వెల్ ఉండబోతుంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే మనకి రానే వచ్చింది. బట్ అది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది తెలియదు. బట్ మనకి రీసెంట్గా ఈరోజు వచ్చిన వార్త ఏంటి అంటే కొరటాల శివ గారి డైరెక్షన్లోని బాలయ్య బాబు గారు యాక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇంకొక న్యూస్ వచ్చింది. సో నిజంగానే బాలయ్య బాబు గారు కొరటాల శివ గారి డైరెక్షన్లో చేయబోతున్నారంటారా? ఇప్పుడు డైరెక్టర్ అనే అతనికి ఒక్కరితోటి చేయాలని ఉండదు, అందరితోటి చేయాలని ఉంటుంది. సో అందుకని కొరటాల శివ బాలకృష్ణతో చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొరటాల శివ బాలకృష్ణ గారికి ఏమి కొత్త కాదు. ఆయన బోయపాటి శివ బాలకృష్ణ గారు చేసిన కొన్ని సినిమాల్లో ఈయన రైటర్గా పనిచేశాడు, కొరటాల శివ. సో అందుకని ఏం కొత్త కాదు. అయితే కొరటాల శివ కూడా మంచి రైటరు, ఆయన దగ్గర మంచి కథలు ఉన్నాయి, బాగా రాస్తారు. బాలకృష్ణ కొరటాల శివ కలిస్తే అది ప్రాజెక్టు చాలా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే మీరు కొరటాల శివ కెరీర్ని ఒకసారి తీసుకుంటే కనుక ఆయన మొదటి సినిమా మిర్చి చాలా పెద్ద హిట్. ప్రభాస్కి అప్పటి కెరీర్లో అదే బెస్ట్. మిర్చి చాలా పెద్ద హిట్ ఇచ్చింది. నాకు పర్సనల్గా కూడా మిర్చి ఈ రోజుకి కూడా నచ్చుతుంది. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను మిర్చి సినిమాని, చాలా బాగుంటుంది మిర్చి. ఆ తర్వాత ఆయన శ్రీమంతుడు చేశాడు, అది కూడా మంచి హిట్ సినిమా, చాలా హిట్. ఆ తర్వాత జనతా గ్యారేజ్ తారక్తో చేశారు, అది పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ భరత్ అనే నేను మహేష్ బాబుతో చేశారు, అది కూడా హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ దేవరా చేశారు, హిట్ అయింది, అది కూడా పెద్ద హిట్ అయింది. దేవరా చేస్తున్నప్పుడే దేవరా సీక్వెల్ ఉందని వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే అది ఎప్పుడు మొదలవుతుంది ఏంటి అన్నది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ ఏమో ప్రశాంత్ నీల్తో చేస్తున్నాడుగా సినిమా, ఆయన అది అవ్వాలి. ఆ తర్వాత ఆయన ప్రాజెక్ట్స్ కమిటీ అయిన ఉన్నాయి, అవి ఈలోపు మరి చేస్తే గనక బాలకృష్ణ గారితో కొరటాల శివ ఒకటి చేసి ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుండో అనుకుంటున్నారు కొరటాల శివ బాలకృష్ణతో చేస్తే బాగుంటుంది అని. బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ ఈవెన్ కొరటాల దగ్గర ఉండేవాళ్ళు కానీ. ఆయనకేమంటే పలానా వాళ్ళతోటి చేయాలని ఏం లేదు. మధ్యలో ఆచార్య ఒకటే కొంచెం కొరటాల శివది ఇదైంది, చిరంజీవి గారు చేస్తుంది. అది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, అది పోవడానికి ఆచార్య ఎందుకు పోయింది అన్నది కదా. సో కానీ కొరటాల శివ స్వతహాగా మంచి రచయిత, ఆయన మంచి రచయిత, మంచి కథలవి ఎన్నుకుంటాడు. అటువంటి కొరటాల శివ కనుక బాలకృష్ణతో చేస్తే ఆ సినిమా ఇంకో లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీకు బోయపాటి ఎలా అయితే బాలకృష్ణ గారిని ఆ డైలాగులు ఆ యాక్షన్ సీన్స్తో ఎట్లా అయితే ఇంకో లెవెల్కి తీసుకెళ్లారో, కొరటాల శివలో కూడా ఉంది ఆ సామర్థ్యం. ఆయన రైటింగ్ ఇది కాబట్టి ఆ డైలాగులు అవి కొరటాల శివ గారు రాసిన డైలాగులు బాలకృష్ణ గారు చెప్తుంటే మీకు హాల్ దద్దరిల్లిపోవాల్సిందే. ఎందుకంటే ఆయన రైటింగ్ అటువంటిది. ఇంతకుముందు రాశాడు ఆయన, అదే బాలకృష్ణ గారి సినిమాకి ఆయన ఇంతకుముందు రాశాడు. ఎందుకంటే చాలా మంది కాంబినేషన్ బోయపాటి గారు బాలయ్య బాబు గారు డైరెక్షన్ అంటే ఆ డైలాగ్స్ ఆ యాక్షన్ అలా అలవాటు అయిపోయింది. కానీ కొరటాల శివ కూడా రాయగల సమర్థత ఉన్న వ్యక్తి, మంచి డైలాగులు. ఇప్పుడు ఆయన చేసిన సినిమాలే ఆయన్ని ప్రూవ్ చేసే చాలా ఎలాంటి డైరెక్టర్ అన్నది. అటువంటి ఆయన బాలకృష్ణతో చేస్తే అది ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది. బాలకృష్ణ కూడా ఆయన ఏంటంటే కొత్త కోణంలో చూపించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు బాలకృష్ణ బోయపాటి అనగానే మనకు ఒక రకమైన దాన్ని ఏమంటారు, ఒక రకమైన మాస్ ఇది వస్తుంది. మనం డైలాగులు ఎక్స్పెక్ట్ చేస్తాం, యాక్షన్ వేరేలాగా ఎక్స్పెక్ట్. అలాగే మీరు కొరటాల శివతో బాలకృష్ణ గారు చేస్తున్నారంటే బాలకృష్ణని ఇంకో కోణంలో చూపించడానికి అవకాశం ఉంటుంది, ఆయన ఇంకో కొత్తగా ఉంటుంది. సో అది దానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కొరటాల శివ చేయడానికి. ఎందుకంటే దేవరా 2 చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ ఇప్పుడు నిన్న మనం చూసాము రిషబ్ శెట్టి ఫంక్షన్లో ఎన్టీఆర్ వచ్చారు, వచ్చినప్పుడు కూర్చున్నప్పుడే ఇలా పట్టుకున్నాడు ఆయన కదా, పాపం నొప్పి అదంతాను, ఆయన దెబ్బలు తగిలినప్పుడు అది. సో నాకు తెలిసి ఆయన కోలుకోవడము ఈ సినిమా చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు నాకు తెలిసి ఈయన గోపిచంద్ మల్లెని బాలకృష్ణ గారు ఏమి ఎక్కువ టైం తీసుకోవట్లేదు ఈ మధ్య సినిమాలు. వరుస కమిట్ అయితే కనుక దానికి ఇచ్చేస్తున్నారు. మీకు అఖండ 2 కూడా తొందరగానే కంప్లీట్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే కంపేర్ టు చాలా మంది యాక్టర్స్తో చూస్తే కనుక బాలకృష్ణ గారు త్వరగానే పూర్తి చేస్తున్నారు ఆయన ప్రాజెక్టులు. ఏదో ఈ మధ్యలో అంటే ఈ స్ట్రైకు అది వచ్చాయి కాబట్టి అఖండ 2 డిసెంబర్ 5కి వెళ్ళింది, కానీ లేదంటే ఇంకా ముందే రిలీజ్ అయ్యేది అది, అంతే కదా. సో ఆయన ఇప్పుడు గోపిచంద్ మల్లెనిది దసరాకి మొదలవుతుందని అంటున్నారు, అంటే లాంచ్ అఫీషియల్ గాను. ఆ తర్వాత ఉంటే కొరటాల శివ ఉండొచ్చు, లేదా 2 సైమిల్టేనియస్గా కూడా చేయొచ్చు ఆయన. సో కొరటాల శివ మంచి కథతో కనుక బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తే ప్రాజెక్ట్ ఇమీడియట్గా ఉండొచ్చు, ఆయన యాక్సెప్ట్ చేయొచ్చు. మనం ఏంటంటే బాలకృష్ణ గారిని కొత్తగా చూడొచ్చు ఇంకోటి, ఎందుకంటే ఆయనలో ఆ సామర్థ్యం ఉంది. కొరటాల శివ మంచి రైటరు, బాగా రాయగల దిట్ట కదా ఆయన, డైలాగ్స్ అవిను.
సో ప్రాజెక్ట్ ఉంటుందని అనుకుంటున్నాం, ఉంటే బాగుంటుంది కూడా. ఓకే సార్, బాలయ్య బాబు గారు వచ్చేసి కొరటాల శివ గారి డైరెక్షన్లో చేస్తున్నారా లేదా అనే వాటి గురించి అయితే క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.